హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి ఈరోజు కథ ఏంటో తెలుసా? ఈరోజు కథ ఏంటంటే, 'విక్రమార్క సింహాసనం' మీద ఉండే మూడవ మెట్టు మీద ఉండే బొమ్మ చెప్పబోయే కథ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆ కథ ఏంటో వినేద్దామా? సింహాసనం దొరికిన రాజుగారు 2 మెట్లెక్కి మూడవ మెట్టు మీద ఎక్కుదామని చెప్పేసి కాలు పెట్టిపోతాడు. అప్పుడు మూడవ మెట్టు మీద ఉన్న బొమ్మకు ప్రాణం వచ్చేసేసి అప్పుడు ఆ బొమ్మ ఇలా మాట్లాడిద్ది. ఏమనంటే, "ఆగు రాజా, నేను విక్రమార్క మహారాజు యొక్క త్యాగబుద్ధి గురించి నీకొక కథ చెప్తాను. అది విను" అని చెప్పి ఆ బొమ్మ ఇలా చెప్తుంది. విక్రమార్క మహారాజు యొక్క రాజ్యంలో ఒకసారి భయంకరమైన కరువొస్తుంది. ప్రజలు తినడానికి తిండి కూడా లేక చాలా బాధలు పడుతూ ఉంటారు. రాజుగారు ఆ కరువును చూసి చాలా బాధపడతారు. ఒకసారి మంత్రులందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, "రాజా, మన రాజఖజానాలో ఉన్న డబ్బు మొత్తం అయిపోవచ్చింది. ఇంకా కొద్ది రోజులకి మాత్రమే సరిపోతుంది. కాబట్టి మీరు ప్రజలందరికీ చాలా కొద్దిగా మాత్రమే సహాయం చేయండి. లేకపోతే రాజఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది" అని చెప్పి సలహా ఇస్తారు. అప్పుడు రాజుగారు ఏమంటారంటే, రాజ్యం అంటే ప్రజలు. ప్రజలు లేకపోతే రాజ్యం ఎక్కడిది? అప్పుడు ఈ రాజఖజానాని నేనేం చేసుకుంటాను? కాబట్టి నేను ఈ రాజఖజానాని మొత్తం అంతా ప్రజలకే దానం చేస్తాను అని చెప్పి, అంతేకాకుండా తన ఒంటి మీద ఉన్న ఆభరణాలను అంటే నగలు, కిరీటం అటువంటి వాటిని కూడా తీసేసి వాటిని మొత్తం అమ్మేసి ఆ వచ్చిన డబ్బును తీసుకువెళ్ళి ప్రజలందరికీ దాన ధర్మాలు చేస్తారు. చేశాక ఇలా జరుగుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత ఆ రాజ్యంలో వానలు పడతాయి. వానలు పడేవాడికి మళ్ళీ పంటలు పండుతాయి. రాజ్యం సంతోషంగా ఉంటుంది. అది రాజా, చూసావా రాజుగారి యొక్క గొప్పతనం. ఆయన తన ఒంటి మీద ఉన్న ఆభరణాలను సైతం తీసేసి వాటిని అమ్మి సాధారణ మనిషిలాగా ఎలా జీవించాడో, మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ ఆ వైభోగం వచ్చే వరకు ఆయన అలాగే జీవించాడు. అంత గొప్ప త్యాగబుద్ధి నీ దగ్గర ఉన్నట్టయితే ఈ మూడవ మెట్టును కూడా నువ్వు ఎక్కవచ్చు అని చెప్పి ఆ బొమ్మ చెప్తుంది. ఇప్పుడు ఆ రాజుగారు తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అది పిల్లలు ఈరోజు కథ. మరి ఈ కథలోని నీతి ఏంటంటో తెలుసా? మనం విక్రమార్క మహారాజులాగా మనకున్నది మొత్తం అంతా దానం చేయలేకపోయినా కానీ, కనీసం మన దానిలో కొంచెమైనా కానీ సరే ఎదుటివారు బాధపడుతున్నప్పుడు దానం చేయడం అనేది మంచి గుణం. అర్థమైందా పిల్లలు? అసలు 'విక్రమార్క సింహాసనం' ఆ రాజుకి ఎలా దొరికింది? ఎక్కడ దొరికింది? అసలు ఫస్ట్ మెట్టు స్టోరీ ఏంటి? సెకండ్ మెట్టు స్టోరీ ఏంటి? అనేవి కింద డిస్క్రిప్షన్‌లో లింకులు ఇస్తున్నాను. ఓపెన్ చేసి ఆ కథను కూడా వినేసేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.